హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అరుణ్ గిక్స్ తెలుగు ఛానల్. లా ఆఫ్ అట్రాక్షన్ అనేది ప్రతి ఒక్కరి జీవితంలో యాక్సెప్ట్ చేసినా చేయకపోయినా జరుగుతూనే ఉంటుంది. అయితే ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సిన ఒక విషయం ఏంటంటే, మన మైండ్ అనేది ఒక మ్యాగ్నెట్. సో మనం బ్లెస్సింగ్స్ గురించి ఆలోచిస్తూ ఉంటే ఖచ్చితంగా మనం బ్లెస్సింగ్స్నే అట్రాక్ట్ చేస్తాం. సో ఒకవేళ మనం ప్రాబ్లమ్స్ గురించి కనుక ఆలోచిస్తే ప్రాబ్లమ్స్ని అట్రాక్ట్ చేస్తాం. ఇది నార్మల్గా మనం వింటూ ఉంటాం. ఆల్వేస్ కల్టివేట్ గుడ్ థాట్స్ అండ్ రిమైన్ పాజిటివ్ అంటారు. సో అంటే మనం ఎప్పుడు కూడా ఒక మంచి ఆలోచనలు వచ్చే విధంగా మాత్రమే మన చుట్టూ ఉన్న వాతావరణాన్ని క్రియేట్ చేసుకోవాలి. అంటే ఈ రోజుల్లో మన చేతిలో మొబైల్ ఫోన్ ఉంది. సో ఎప్పుడైతే మీరు సోషల్ మీడియాతో డిటాచ్మెంట్ అవ్వగలుగుతారో అప్పుడు గుడ్ వైబ్స్, గుడ్ థాట్స్ అనేవి మీకు వస్తాయి. సో మనం ఎందుకంటే సోషల్ మీడియా అనేది ఇట్ ఈస్ లైక్ ఏ డస్ట్బిన్. అందులో ఈ ప్రపంచంలో మనకు అవసరం లేని ఇన్ఫర్మేషన్ అంతా కూడా తీసుకొచ్చి మనకి ఇస్తూ ఉంటారు. సో మనము మన యొక్క జీవితంలో సక్సెస్ అవ్వాలి అని ఆలోచన చేస్తూ మొబైల్ చేతిలో పట్టుకొని చాలా సమయాన్ని వృధా చేస్తాం. సో కాబట్టి పవర్ఫుల్ మేనిఫెస్టేషన్ అనేది, పవర్ఫుల్ థింకింగ్ ప్రాసెస్ అనేది నీ జీవితానికి ఏం కావాలో దానిని అట్రాక్ట్ చేసేటువంటి సంపూర్ణ శక్తి నీలోనే ఉంది అనే విషయాన్ని మర్చిపోయేలా చేయడమే సోషల్ మీడియా, మొబైల్ ఫోన్ యొక్క పని. మీ జీవితంలో మీరు ఇప్పటి వరకు వినని, ఎవరు చెప్పని ఒక వరల్డ్స్ నెంబర్ 1 పవర్ఫుల్ మేనిఫెస్టేషన్ నేను చెప్తాను చూడండి. మీరు ఏ భగవంతుణ్ణి ఆరాధించినా సరే, ఎవరిని మీరు పూజించినా సరే, మన ప్రార్థనలు అనేవే మన మేనిఫెస్టేషన్. సో ఈ మేనిఫెస్టేషన్ లో పవర్ఫుల్ వర్డ్స్, నేను ఒక 2 వర్డ్స్ మీకు చెప్తాను. భగవంతుడు అనే వ్యక్తి, ఆయన ఒక గొప్పవాడు. హీస్ ద ఆల్ మైటీ. వెన్ హీ ఓపెన్స్ యువర్ డోర్ ఆఫ్ బ్లెస్సింగ్స్, నో వన్ విల్ షట్ ఇట్. అంటే నీవు రోజు దేవునికి ఎలా ప్రార్థించాలి అంటే, సర్వశక్తివంతుడైన దేవుడా, నా కోసం ఆశీర్వాదాల తలుపులు తెరిచినందుకు ధన్యవాదాలు. నీవిచ్చే ఆశీర్వాదాలను ఆపేటువంటి శక్తి ఈ భూమి మీద మరెవరికి లేదు. నీవు ఇస్తున్నటువంటి ప్రతి ఆశీర్వాదం నేను పొందుకున్నాను, అందుకు నీకు ధన్యవాదాలు. సో ఇలాంటి ఒక సింపుల్ వర్డ్స్ మీరు రోజుకి 5 సార్లు పడుకునే ముందు, 5 సార్లు ఉదయాన్నే మీరు చెప్పగలిగితే ఖచ్చితంగా మీకు కావలసినటువంటి థాట్ పవర్ అనేది పెరుగుతుంది. భగవంతుడి నుండి ఒక బ్లెస్సింగ్స్ అనేవి మీకు అందుతాయి. ఈ మేనిఫెస్టేషన్ మీరు చేస్తూ దానికి కావలసిన కృషి ఖచ్చితంగా చేయాలి. చాలామంది లా ఆఫ్ అట్రాక్షన్ని ఎలా టీచ్ చేస్తున్నారంటే, మీరు ఏం చేయకపోయినా సరే మీకు కావాల్సింది మీ దగ్గరికి వస్తుంది అని చెప్తున్నారు. సో మై డియర్ ఫ్రెండ్స్, లా ఆఫ్ అట్రాక్షన్ అనేది మనకు కావలసిన దారిని చూపిస్తుంది. ఈ దారిలో ఖచ్చితంగా మనం నడిస్తేనే అవతల ఉన్నటువంటి డెస్టినేషన్కి చేరగలుగుతాం.